చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మా స్మరణ ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక ఏమాయే ఓ సారు వస్తున్న పోతున్న ఓ రామశిల్క కళ్ళంలో పెట్టినాం మా మొత్తం పొలక అన్నట్టు మీరు కొంతరా కొంతలేరా ఏం సంగతి ఏం కారకానా రైతులు ఇబ్బంది పడ్డాడు అడ్డగోలిగా వానలు పడుతున్నాయి ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి సారు ఆదేశాలు ఇచ్చినట్ట మంత్రులు సార్లేమో కళ్ళ పొంటి తిరుగుతురట. మరి తిరిగితే అయిపోయినా సారు కొనాలిగా కొని వాళ్ళకి ఏమొస్తుందో ఏం పోతుందో ఏం కథో వాళ్ళకు భరోసా ఓ కథ ఎందుకు ఇస్తలేమేవు నువ్వు భలే మాట్లాడుతున్నావు నర్సుకాక మేము ఇస్తున్నాం కళల పని పోతున్నాం తిరుగుతున్నాం తిప్పల పడుతున్నాం లారీలు వస్తున్నాయి బరదాని వస్తుంది నింపుతున్నాం లోడ్ చేస్తున్నాం అని ఏమో సార్ మరి ఆయన దానికి ఇంత పేరు ఎందుకు వస్తుంది? మరి ప్రతిపక్షాలు గిట్లెందుకు మాట్లాడుతున్నారు? మీరు మంచిగానే చేస్తారు. మరి ప్రతిపక్షాల ముచ్చటైంది ఒక పారి చూడురు. చెడగొట్టు వానలతోటి బాధపడుతున్న తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ భరోసా ఇత్తందులో సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్పుడుతోటి ఇక స్వయాన మంత్రులే కళ్ళల బాట పడతాన్రు. పెద్ద ఎత్తున రైతులు పడుతున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకుంటాన్రు. ఎప్పటికప్పుడు ఏం జరిగినా అధికారులు చెప్పాలి అని చెప్పి అధికారులను పరుగులు పెట్టిస్తాన్రు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట కొనేటాల కచ్చటాల కంటే తిప్పలు తప్పుతలేవు. ఇక అధికారులకు ఇప్పటికే మంత్రులు ఆఖరి గీత కూడా గీసిండ్రు. రైతుల ముచ్చట్ల లేటు ఏత్తే అసలు కూనేదే లేదని చెప్పి మస్తుగానే గరమైతుండ్రు. గాని ఇక మరి ఏడేసిన గొంగడ ఆన్నే అన్నట్టు ఉండబట్టే భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వము మా బడ్జెట్ నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రతి వరి విషయంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నాము. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజ ఎంఎస్పీకే కొనుగోలు చేస్తాము అని స్పష్టమైన హామీ ఇస్తాం. కళ్ళాల కాడ రైతులు ధాన్యాలు ఆరబోసి కంట్లకెంచి నీళ్లు గారే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పటికే నిన్నసుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు యాదాద్రి భువనగిరి జిల్లా కాడ పర్యటించి ధాన్యం కొనుగోలు ముచ్చట మీద కలెక్టరేట్లా చర్చించిండ్రు. ఇక అధికారులకు అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండ్రు. జల్దీ ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి అని చెప్పి రైతులకు గోసపెట్టద్దు అని చెప్పి చెప్పుకొచ్చిండ్రు. ఆఖరి గింజ దాకా ధాన్యం కొనుగోలు చేస్తామని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ సార్ చెప్పుకొచ్చిండు. ఇక ఆనతోటి దడిసిన ధాన్యానికి సుత సర్కారు మద్దతు ధరించి కొనుగోలు చేస్తారని చెప్పుకొచ్చిర్రులా. జగిత్యాల కాడ ఎక్కలేని జవడో నడుస్తుందిలా. అబ్బో రాజకీయ పోస్టర్ల మగ ఇది కూడా పోస్టర్ ముచ్చటేనా ఆనుల్లా ముచ్చట అంటే వీళ్ళు పోస్టర్ పెడితే వాళ్ళు పెడితే వీళ్ళు ఎవరెవరు కారోళ్ళు, బీజేపీ వాళ్ళు, కమలం వాళ్ళు, అరే ఏం కథ కాంగ్రెస్ వాళ్ళు అరే ఈ పోస్టర్ల పంచేది ఏంది అంటే మాకు అవును ఫ్లెక్సీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, వాళ్ళెట బతకాలి, వీళ్ళు కాకపోతే వాళ్ళు పెట్టాలి, వాళ్ళు కాకపోతే వీళ్ళు పెట్టాలి, పోస్టర్లు పెట్టాలి, రెచ్చగొట్టాలి, వీళ్ళది పోయి వాళ్ళు దింప, వాళ్ళది పోయి వీళ్ళు దింప, చింపుకునుడు పెట్టుకునుడు ఏం చింపుకుంటారా? జనం కోసం ఏమైనా బట్టలు చింపుకోరు, జనం కోసం ఏమైనా అవతారం ఎత్తురు, జనం కోసం ఏదైనా కొత్తగా చేయరు. అట్లా నడవది. పద్ముఖంగా సారోళ్ళు అరుచుకోవాలి కదా. మరి ఎవరు అరుచుకుంటే వాళ్ళని చూసుకోవాలి. అట్లే ఉంటుంది క్యాడరు. ఏంది లీడరు క్యాడరు కాదంటే ఫ్లెక్సీ, కాదంటే పోస్టర్. అగో గదే నడుస్తుంది జగిత్యాలకు వేద్దాం రాదు. ఇక మైకులు పట్టి మాటల మీద దంచుకునుడు బంధు పెట్టి పోస్టర్లతోటి జవడం పెట్టుకుంటూరు జైతాల కాడ. ఇక ఒగల మీద ఒగలు పోస్టర్లు అంటించుకుంటా అవినీతి మీరు చేసిరంటే మీరు చేసిండ్రని పోస్టర్ల వారు మస్తు ఈటెక్కుతుంది. జైతాల కాడ రాజకీయాలు గిట్లున్నాయి. పోస్టర్ వారు ఇంకింత గరమైంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీనా బీజేపీ నాయకురాలు బోగస్ శ్రావణి ఎత్తున్న ఆరోపణలు ఇక కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా మస్తుగా ఖండించుకొచ్చిండు. గిట్లా జగిత్యాల ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్నటువంటి బోగస్ శ్రావణి గారు ఏదైతే జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద అవినీతి ఆరోపణలకు ఒకే మాట చెప్పడం, ఒక రకంగా అవినీతి మరకలు అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమంలో వారు ఏ రకంగా ఉన్నారో జగిత్యాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న బోగస్ శ్రావణి ఇక నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి కాంగ్రెస్ నేతలకు పోస్టర్లు అంటించిండ్రు. ఇక చూడుండ్రి, ఇటు వీళ్ళు సిద్ధమానుడు, అటు వాళ్ళు సిద్ధమానుడు, ఇటు మీరు అవినీతి చేసిర్రనుడు, అటు వాళ్ళు అవినీతి చేసిర్రనుడు, మొత్తం మీద గిట్ల నడుతుందుల్లో. ఇంకో దిక్కు ఎమ్మెల్యే సంజయ్ అవినీతి మీద చర్చకు రావాలని బీజేపీ సీత పోస్టర్లతోటి సవాల్ ఇస్త్రింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అభివృద్ధ అవినీత చర్చకు సిద్ధంగా రండి.
30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 చాసిస్ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి చేసే భోగ శ్రావణి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నటువంటి సంజయ్ కుమార్ సార్, మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించింది మీరే. అభివృద్ధి పేరుతోటి అధికారాన్ని అనుభవిస్తుంది మీరే. అభివృద్ధి అవినీత. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుంటా బీజేపీ నాయకులు పోస్టర్లు అతకబెట్టిండ్రు. జైతాలపట్నం కాడ తహసీల్ చౌరస్తా ఏదికగా 2 పార్టీలోళ్ళు ఇక నేతలందరూ కలిసి ఒగల మీద ఒగలు ఆరోపణలు చేసుకుంటా గిట్ల పోస్టర్లు అతికిత్తుండ్రు. అబ్బనే గమతే ఉన్నది కదా ఉపాధి పని కాడ. ఇప్పుడు ఒక ఆయన మరి ముఖం ఇట్లా పెడితే కానీ స్కానర్ కాదు. అట్లా స్కానర్ కానీ అప్పుడు గుండు కొట్టుకొచ్చుకోవద్దు కదా నువ్వు. ఆ దేవుని కాడ పోయినా గుండు కొట్టించుకున్నా సార్, పని అంతా చేసినాం కానీ ఇలా పని చేస్తలేదు అంటే మరి ఏం చేయాలి? ఇక పక్క పోయి కాదు విగ్గు తీసుకున్నాడు ఎంటికలు ఇట్లా పెట్టుకున్నాడట. ఓ నాయన ఈ ముచ్చట చెప్తాకే గమ్మతుంది అనుకోరాదు. ఊర్లలో ఉపాధి పని ఆమెకు ఓడే ఎక్కువ అంటే మళ్ళీ దానికి తోడు పక్కోళ్ళ ఎంటికలు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే ఎట్లుంటుంది? ఎందుకంటే ఆయన బొడగుండు కొట్టుకున్నట్టే స్కానర్ పని చేస్తలేదట. ఇక అట్లా కాదు ఇట్లా కాదు పని అయితే చేస్తున్నాం, మరి ఎంటికలు పని చేయకపోతే ఎట్లా అని చెప్పని పక్కోళ్ళ ఎంటికలు తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటే పక్కా పని చేసిందట. నువ్వులా నేను చెప్పుడు కాదు ఈ అమ్మ పాడైపోయిన ముచ్చట ఎదుడు మీరే. అయ్యో బోడగుండుతోటి ఎంత పెద్ద కథ వచ్చేనుల్లా. ఉపాధి పనికాడికి పోతే పోట్వ కోసం గింత గోసొచ్చింది. ఇక సాఫ్ట్వేర్లా జుట్టు లేకపోతే పోట్వ తీసుకుంటలేదని చెప్పి పక్క పొంటున్నామే జుట్టు పెట్టుకున్నాడు. పాపం ఓ బోడగుండు తీసుకున్నాయనే. గుండుతోటున్న కార్మికుణ్ణి సెల్ఫోన్ల అప్లికేషన్ గుర్తుపట్టలేదట. ఎన్నిసార్లు పోటువ కొట్టినా అటెండెన్స్ ఏ పడలేదట. ఆఖరికి అత్తే పక్క పొంటనే ఉన్న ఒక ఆమె జుట్టును తీసి గుండు మీద కొట్టి ఫోటో తీపించుకున్నాడట. ఇక ఈ ముచ్చట పుల్లు చక్కర్లు కొడుతుంది పోన్రి. ఇక ఈ ముచ్చట మహబూబ్ నగర్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటపల్లి ఊర్లో అయింది. ఆయన పరిశీలి చూసి తోటి కార్మికులందరూ పక్కున నవ్వుతాన్రు. ఇక మరి ఏం చేస్తాడు చెప్పుండ్రి. అటెండెన్స్ పడకపోతే పైసలు పడతాయి. ఇక మరి ఎంటికలేమో లేకపోయే గుండు కొట్టించే. గట్లయితే కాదని పక్క పొంటున్న వెంటికలు తీసి నెత్తి మీద పెట్టుకొని ఇక పోటు కొట్టిపించిండు. మరి ఏమైందే ఓ కాక, గుండె ఎటు తీపిచ్చినావంటే కొండగట్టు కాడికి పోయి ఎంటికలు ఇచ్చి వచ్చిండట. 10 పనికి పోతేనేమో అటెండెన్స్ కోసం ఫోటో తీస్తే పనే చేస్తలేదట. ఇక గుండుంటే యాపు గుర్తుపట్టలేదని చెప్పి ఇక గిట్ల పక్క పొంటున్న ఆమె జుట్టును గుండె మీద పెట్టుకొని అటెండెన్స్ వేయించుకున్నాడట. గప్పుడు పడ్డదట మరి అటెండెన్స్. చూసినారులా రైల్లో పోయి సప్పట్లు కొట్టిరి, బస్సులో పోయి సప్పట్లు కొట్టిరి, వాళ్ళకు కొట్టిరి వీళ్ళకి కొట్టిరి, పైసలు లేకపోతే ఇంకొకలాగా చేయురు అని చెప్పని ట్రాన్స్జెండర్ల మీద ఒక కథ ఉంటుండే కదా. అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్లకు హైడ్రాల నౌకర్లు ఇచ్చింది. గౌరవంగా బతుకురి, ఎట్లుంటే మీకు నౌకరు ఉంది, మేము ఎట్లున్నాం, మా కథ ఇది, మా కార్ఖానా ఇది, మేము మందెంపడి పోం, మేము సపట్లు కొట్టాం, మేము అడుక్కోం, మా నౌకరు మాకుంది, మా ఆత్మాభిమానం. ఎందుకంటే ఆత్మాభిమానం అన్నింటికంటే ముఖ్యముల్లా. ఆ ఆత్మాభిమానాన్ని నిలబెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. ట్రాన్స్జెండర్లని ఎంతమందికి ఎంత కొలువులు ఇచ్చింది, వాళ్ళు ఎట్లా నిలబడ్డారు, హైడ్రాలో కూడా వాళ్ళకు నౌకర్లు ఇచ్చుడేంది అని మీరు ఆశ్చర్యపోతురా. ఇక చూడరు వాళ్ళు ఎంత. నేను కూడా మొన్న చూసిన గాడ పూర్ణ టిఫిన్ సెంటర్ కాడ ఓ నియమ వీళ్ళేంద్రం అనుకుంటే వాళ్ళకు నౌకరు ఇచ్చింది సర్కారు. నౌకరు ఇచ్చుడే కాదు, వాళ్ళ మర్యాదను నిలబెట్టింది, వాళ్ళని నిలబెట్టింది, వాళ్ళ కొనులు నిలబెట్టింది, వాళ్ళ తలువుని నిలబెట్టింది, వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చింది. దట్ ఈస్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్తాందుకు ఇగో చిన్న ఉదాహరణ చూడు. హైడ్రాల ట్రాన్స్జెండర్లకు కొలువిచ్చుడుతోటి మాకు పుల్లు గౌరవం వచ్చిందని మస్తు సంబరపడతాండ్రు. ట్రాన్స్జెండర్లు అంటే ఒకప్పుడు ఏలన, కానీ ఇప్పుడు యూనిఫామ్ల పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే సింగంలు. 2017లోనే ఇక మరి ప్రతిపాదనలు వచ్చిన గీ ఆలోచన ఇన్నాళ్లకు నిజమైంది. గల జీవితాల్లా కొత్త ఎలుగు నింపింది. హైడ్రా ఈగల్ టీం పేరుతోటి 16 మంది ట్రాన్స్జెండర్లను అక్రమ కట్టడాలు కూల్చేసుట్లా. ఇక సర్కారు
భూములు రక్షించుట్లా దుమ్ము లేపుతుండ్రు. ఈదులకుంట అమీర్పూర్ ఆపరేషన్ లా గిల్లు చూపిన సహనం ధైర్యానికి అధికారులు సుతా ఫిదా అయితుండ్రు పోన్రి. ఇక మొత్తం మీద గిట్లా నౌకర్లు ఇచ్చుడుతోటి మా జీవితాలల్లా వెలుగొచ్చిందని ఇక ఒక ఆమె మాట్లాడుతుంది కదా ఇందాం పారులా. నేను ఈరోజు హైడ్రా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ మా వర్క్ వచ్చేసి మేము డెమోలిషన్స్లో కూడా మా డిపార్ట్మెంట్కి మేము మా యొక్క సహకారం అందిస్తూ మేము ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మేము ఒక భాగంగా ఉన్నాము. అండ్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్కి, మన అడ్మిన్ సార్కి, మన రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ దట్టు మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో కష్టాల నుంచి బయట భిక్షాటన చేసుకుంటూ ఇంకా వేరే వర్క్స్ చేసుకుంటూ ఈరోజు మేము ఒక ఎంప్లాయీగా నుంచున్నామంటే మాకు చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ప్రభుత్వానికి. ఇన్నరానులా మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు హైడ్రా గిట్ల అవకాశం ఇచ్చింది. కబ్జాదారులు ఎంతటోళ్ళైనా హైడ్రా వెనకడిగేయదు. హైడ్రా ఇచ్చిన ధైర్యంతో ఈగల్ టీం పనిచేస్తాంది. ఇక మేం సుత సురుగుండి పనిచేస్తామని చెప్పుకొస్తుండ్రు. ఇక మా జీవితాలల్లా పైసల కంటే గౌరవమే ముఖ్యం. ఇప్పుడు హైడ్రా యూనిఫామ్ వేసుకొని బయటకు పోతే మస్తు గౌరవం అనిపిస్తుంది. ఇక మా జీవితంలో ఇది పెద్ద మార్పు. అవకాశం ఇస్తే ట్రాన్స్జెండర్లు ఎన్నడన్నా ముందుకొస్తాం అని మస్తు సంబరపడుకుంటే చెప్పుకొచ్చిండ్రులా. ఇక సర్కార్కు దండం పెట్టిండ్రు. దాబాకు పోయి దర్జాగా తిందాం, మంచిగా ఉందాం, చికెన్ పెట్టుకుందాం, రొట్టెలు పెట్టుకుందాం, అండా బుర్జీ పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది పెట్టుకుందాం అంటే పెట్టుకోనరా నాయన, బాధలేదు. కానీ ఆ దాబోడు మనకేం పెడుతుండో చూసుకోవాలి కదా. అగో గదే అయింది. ఒక ఆయన దాబాకు పోయి చికెన్ ఆర్డర్ ఇచ్చినట, మంచిగా మంచాలు వేసి చెక్కపీట పెట్టి ఇక చికెన్ వచ్చారని ఆయన తిందామంటే అలా బల్లి వచ్చిందట. అగో ఇదేంద్ర పోయి బల్లి వచ్చిందంట, అది కూడా నాన్ వెజ్గా తినరాదు అన్నాడట ఓనర్ ఆయన. అగో గట్లున్నది ఈ చక్కదనం పాడుగాను. ఏం బల్లీలు ఏం కథరా నాయన. మేమేం ఆర్డర్ ఇచ్చినాం, మీరేం ఆర్డర్ చేస్తారు? బల్లి వస్తే అది మీదికెళ్ళి పడ్డదా కిందికెళ్ళి పడ్డదా ఏం లేదు, గంటలో పెట్టి గలపించుడు అలాగ పంపించుడు, పైసలు వచ్చినా గలపెట్టలేసు గిదా. అందుకనే రోడ్డు మీద దాబాలలో తింటప్పుడు జర చూసుకోరి. బల్లులు వస్తున్నాయట, ఆ బల్లి వస్తే తింటే వాడు ఏమైనా బత్తడా? అదేమన్నా చికెన్ అయినా వాడిని చక్కదనమేనా? ఇక చూడు నాయన. ఓష్ని పాడగాల ఏందారో దాబాల తిండి కమ్మగుంటది, కమ్మగా తినద్దామంటే ఏమైందో చూడుండ్రి. ఇక గీ కోదాడ క్రాస్ రోడ్ కాడ ఓ దాబాల కల్తీ బువ్వ ముచ్చట బయటపడ్డది. దాబాల బువ్వ తినేతందుకు ఓ కస్టమర్ ఆర్డర్ చేసిండట చికెను. ఇక కూరల బల్లి కనబడుతోటి ఒక్కసారి షాక్ అయిందట. పాడువాడ చికెన్ ఆర్డర్ ఇస్తే గిట్ల బల్లిని పట్టుకొచ్చిర్రేందని పుల్లుగా గరమైందట. ఏందయ్యో గిట్ల చేస్తుండ్రు, గిట్లనే పెడతారు, ఇదేం లెక్క, ఎంతమంది తిన్నారో గిది, అలా పాండలకేమన్నైతే మీరేనా అని మాట్లాడితే ఇక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండట. చేసిందే తప్పు మని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడుతూకుంటాడు వచ్చిన కస్టమరు. ఇక 100 నంబర్కు ఫోన్ కొట్టేటాళ్ళకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక ముచ్చట ఎరక వేసుకున్నారట. అక్కడికి వచ్చిన అధికారులు దాబాల కూలిపోయిన చికెను, పాడుబడ్డ మాంసం ఇక అవన్నీ చూసిండ్రట. అంటే అర్రల కొయ్యి చూస్తే అస్సలు చక్కగలేదట. మొత్తం ఆగమాగం దింగాన. ఇక చూడుండ్రి ఓ త్యాప చూసి రానలా జనాల పానలతోటి ఎట్లా శలగాటమాడుతుండ్రో ఓటలు నడిపేతోళ్ళు. డాబాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా అనుకత్తాన్రు. దినం హోటళ్ల దాబాలల్లా సక్కమైన బువ్వనే పెడతలేరు, ఆగమాగం పెడతాన్రు. ఇక అధికారులు సుతాగ్గి దీని మీద నిఘా గట్టిగా పెట్టాలి. మీ భయం ఉంటే గిసొంటి తింది ఎందుకు పెడతారని జనాలు మండిపడుతుండ్రు. చూసినారులా దిమాకుంటే ఏ దిక్కైనా చూడొచ్చు. కాళ్ళు చేతులు ఉంటే ఏం పని, కాళ్ళు చేతులు లేకపోతే ఏం పని, తలకాయ ఉండాలి అని చెప్పని ఒక ఆయన నిజామాబాద్కి వెళ్ళి ఎంత చూపించిందంటే అరే వా. ఆదిలాబాద్ జిల్లా అనుకుంటా ఒక పెద్ద మనిషి చూడురి, అంగవైకల్యం ఉంది ఇంతోటి ఏమవుతుంది అంటే ఆయనే అంగవైకల్యంతో బుద్ధితోటి. అంగవైకల్యం ఎట్లా బుద్ధి, అది వేరే కథ. దిమాకుంటే దునియా అంతా చూడొచ్చు. కాలు చేతులు ఉంటే ఏముంటుంది, కాకపోతే పాక్కుంటా పోతావు, లేకపోతే లేక్కుంటా పోతావు, కాకపోతే డేక్కుంటా పోతావు. కానీ గీ పెద్ద మనిషిని చూడు ఎట్లా పోతుండే, ఏం సంగతి. ఆయనే 10 మందిని నడిపిస్తుండే, నెలకి 50,000 సంపాదించుకుంటుండు. ఓ కొడుక ఇది ఎట్లా రా, కాలు చేతులు లేనప్పుడు గిట్టట చేసారా అనుకుంటారా మీరు? చేస్తారు. దమాకు ఉండాలి. దమాకుంటే ఏ పనైనా చేయొచ్చు. దమాకు లేనప్పుడు ఏం చేస్తాం, తిన్నామా పన్యమా ఉన్నాం, తెల్లారిందా లేచిందా పడుకున్నామా, గిదే ముచ్చట ఉంటుంది. అట్లా కాదు, మనకు ఎంత శాతం అవుతుంది, మనం ఏం చేయగలుగుతాం, మన దమాకు ఎట్లా పనిచేస్తుంది, గిట్లా ఆలోచించగలిగితే గీన లెక్క బతకొచ్చు. అమ్మా గట్లాంటి ఊకనే నాన్న నువ్వు అనుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ దమాకు పనిచేయాలని ఏం లేదు.
కానీ ఈ పెద్ద మనిషికి పని చేసింది ఇక చూడు. చెయ్యి పని చేయకపోతేంది, కాలు కదబకపోతేంది, ఇక బయటకు రాలేకపోతేంది, సొంతంగా పనులు చేసుకోకపోతేంది, ఆత్మవిశ్వాసం సంకల్పంతో చూడుండ్రి అందరికీ ఆదర్శంగా నిలుతుండు. పట్టుదలుంటే దేన్నన్నా సాధించచ్చని చూపిస్తుండు. కాలేమో గదపలేడు, లేచి కూసోలేడు, అయిన పనులు అయినా చక్కగా చేసుకోలేడు. అమ్మా నాన్న సపర్యలు చేస్తే గాని రోజు గడవని పరిస్థితి. గీ శిథిలాగైనే బడికి సుత పోలేడు, అక్షరాలు దిద్దలేడు. అయినా లోపట ప్రతిభ వికాసం ఆగలేదు. వైకల్యం ఆపాలనుకున్నా ఆగలేడుల్లా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో రాణించుకుంటా అందరికీ స్ఫూర్తిగా నిలుతుండు గీ 27 యువకుడు. ఆదిలాబాద్లున్న కైలాస్ నగర్ కు చెందిన సురేఖ సంతోష్ కుమార్ దంపతులకు కొడుకట. వీళ్ళు సర్కారు బల్లే చదువు చెప్పే ఉపాధ్యాయులు. వీళ్ళ కొడుకు వెంకట్రమణకు పుట్టుకతోటే ఇక గిట్ల వైకల్యంతోటే పుట్టిండట. చిన్నప్పటి నుంచి మంచం మీదనే జీవితం. కొడుకుకు అన్ని ఆళ్ళై కంటికి రెప్పలెక్కగా పడుకుంటుండ్రు తల్లిదండ్రులు. మా వెంకటరమణ పుట్టుకతో ఒక వైకల్యం ఉన్న తన పనులు తాను చేసుకోలేకపోయినా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా బాధపడకుండా ఇంకా దాన్ని జీవితంలో ఒక భాగంగానే అనుకున్నాడు. ఆ వైకల్యాన్ని ఏ కోర్స్ అయితే బాగుంటుందో దాన్ని తానే వెతుక్కున్నాడు. అట్లా చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే తన పాపం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి పనికి ఆధారపడాల్సిన పరిస్థితి అయినా దాన్ని ఆలోచించకుండా తన మిగతా జీవితం మీద దాని ప్రభావం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నందుకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇక చిన్నప్పటి కాంచెల్లి తల్లి తనతోటే ఈ స్కూల్కు పట్టుకపోయేదట నల్లా. ఇక అటెనక చిక్కి ఇంట్లో నానమ్మ తోడుగుండేదట. ఇక బల్ల మీద వండుకొని సెల్ ఫోన్ల మొత్తం నేర్చుకొని చూసుకొని సెల్ ఫోన్ సహాయంతో డీకి షాటుల సహాయంతో అవగాహన పెంచుకున్నాడట నుల్లా. ఓపెన్ స్కూల్లా దూర విద్యతోటి 10వ తరగతి పరీక్షలు సుత రాసిండు. మంచి మార్కులతోటి పాస్ అయిండు. ఒక చేతిలో బ్రౌజింగ్ సాధన చేసుడు మొదలు పెట్టిండు. అంతటితో ఆగిపోకుండా ఇంటి నుంచి వెళ్ళే సంపాదన ఎట్లా చేయాలని ఆలోచన కట్టిండు. బల్ల మీద వండుకొని సెల్ ఫోన్ ని ఆసరగా తీసుకొని గదినే ఉపాధి లెక్క మలుచుకున్నాడు వెంకట్రమణ. ఇక వెంకట్రమణ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుతాంది, స్ఫూర్తినిస్తాందులా. 27 కాంచెల్లి కొడుకుకు సపర్యలు చేసుడు భారంగా కాకుండా దేవుడి సేవ లెక్క భావిస్తున్నామని తల్లిదండ్రులు సుత మస్తుగా చెప్పుకొచ్చిండ్రులా. జన్మించిండు, మనం ఎట్లనన్నా వాడిని అభివృద్ధిలోకి తేవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాడిని గాజు మాదిరిగా చూసుకుంటూ వానికి అవసరమైనటువంటి అన్ని రకాలటువంటి సపర్యలు చేస్తూ అని గెటాన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా అమ్మగారు వానికి చిన్నప్పటి నుంచి కూడా చాట్ల ద్వారా కానీ లేకుంటే మైథలాజికల్గా సంబంధించినటువంటి రామాయణ మహాభారత కథలు కానీ చెప్తూ వాడిని మోటివేట్ చేస్తూ వానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించినటువంటి విధంగా తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఒకప్పుడు స్టాండ్ మీద మొబైల్ ఫోన్ పట్టుకొని ఒంటి చేతితోటి బ్రౌజింగ్ ప్రాక్టీస్ చేసిండట. ఇక గట్లనే ఆన్లైన్లా AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సును మంచిగా నేర్చుకున్నాడట. ఇప్పుడుగా తెలివితోని తెలుగు రాష్ట్రాల పరిధిలున్న ఓ ఏజెన్సీలా టీం లీడర్ లెక్క పని చేసుకుంటా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాడట. పట్టుదలుంటే ఏది సుత అడ్డం రాదని నిరూపించుకుంటా మిగిలినోళ్ళందరికీ ఆదర్శంగా నిలుతుండు గీ వెంకట్రమణ. ఇగో గివనటి వాళ్ళ TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండడం వల్ల రేపే దాకా మీ TV5 ఇగుంటుంది.